బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు హీటెక్కినట్టు తెలుస్తుంది. ఓవైపు కేసీఆర్ జగిత్యాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే, మరోవైపు ఇక రేవంత్ స్పీచ్ ఉండబోతుంది ఏదైతే మేడిగడ్డ ఆ ప్రాంతంలో. సో ఈ రెండు ఒకే టైంలో ఉండడంతో కొంత రేటింగ్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు. సో ఇద్దరి మధ్య ఇక వ్యూస్ వార్ నడుస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి ఏం జరగబోతుంది ఇదే అంశంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్, ఈ రెండు ఒకే టైంలో ఉన్నాయి. సో నిజంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వ్యూస్ వార్ నడుస్తుంది అనుకోవచ్చా? శ్రీశైలం మరికొన్ని గంటల్లోనే ఇటు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కానున్నటువంటి సభకు మొత్తం సిద్ధంగా అయినట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన అనుచరులతో పాటు, తన కార్యకర్తలతో పాటు గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒక సంవత్సరం తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, హాజరవుతున్నటువంటి మొదటి సభగా భావిస్తున్నటువంటి గులాబీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ ప్రాజెక్టుల మరమ్మతు కోసం సందర్శన చేస్తున్నాము. దానికి సంబంధించి త్వరితగతిన పునర్నిర్మాణం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ బహిరంగ సభ కాటారం సమీపంలో ఉన్నటువంటి నర్సరపల్లిలో సాయంత్రం సరిగ్గా 6:15 నుంచి 7 గంటల సమయంలో సభ ఏర్పాటు చేశారు. అంటే ఒకవైపు మీడియా డైవర్షన్ అనుకోవచ్చు, లేదంటే ఇదే రోజు రేవంత్ రెడ్డికి ఈ సమయం దొరికిందా, ఇన్ని రోజుల నుంచి ఇది పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన లేదా అనేటువంటి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే జీవన్ రెడ్డి చేరుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, అసలు సాగునీరు రైతన్నకి సంబంధించినటువంటి కష్టాలు ఏమైనా ఉన్నాయంటే, ఖరీఫ్ లో జూన్ మాసంలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ కి సంబంధించి అందించాల్సినటువంటి పరిస్థితి, నీరు అందించాలి, సాగునీరు అందించాలంటే సమయం పడుతుంది. దాదాపుగా డిసెంబర్ మాసం వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో హుటాహుటిన ఇప్పుడు వెళ్తున్నారు, సందర్శిస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, నిపుణుల బృందం కావచ్చు, ఇతర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు మెరుగుపరుచుకొని ఈ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ఈ 3 ప్రాజెక్టులు మరమ్మతు చేయడానికి ఉద్దేశించి అంటూ బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక అధికార పార్టీ నేత, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు ప్రధానమైనటువంటి నేతలు బహిరంగ సభలో ఒకే రోజు హాజరై ప్రసంగించినటువంటి పరిస్థితిపై సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ఏం మాట్లాడబోతారు, ఇటు వీరేం మాట్లాడతారు, ఆయన కౌంటర్ ఏమిస్తారు, ఒకరికొకరు ఎట్లా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంతా, మీడియా, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. శ్రీశైలం. రైట్, మరోవైపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ ఇప్పటికే మీడియాను డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారనే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో గతంలో మనం చూసాము, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం చాలామంది వెయిట్ చేసేది. ఇటు మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు. సో చాలా వ్యూవర్షిప్, లైవ్ వ్యూవర్షిప్ కనుక మనం చూస్తే సో చాలా ఉండేది, వేలల్లో వ్యూవర్షిప్ ఉండేది. సో బట్ ఇప్పుడు ఎట్లుండేటువంటి అవకాశం ఉంది? ఎట్ ఏ టైం ఒకేసారి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు వేదికలు, ఇద్దరు స్పీచ్లు ఉండబోతా ఉన్నాయి కాబట్టి సో నిజంగా ఇది మీడియా డైవర్షన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా శ్రీశైలం, ఇది మీడియా డైవర్షన్ అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ఒక రకంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సైతం ఆయన మాట్లాడుతున్నటువంటి దాదాపు గంట సేపు వరకు సుదీర్ఘంగా మాట్లాడతాడు, అనర్గళంగా ప్రసంగిస్తాడు. దానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ లో ఆసక్తికరంగా వ్యూవర్స్ అందరు కూడా ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి చెలోక్తులు ఉంటాయి, ఎట్లా ఎవరిని టార్గెట్ గా ముందుకెళ్తున్నారు, అంటే రాష్ట్ర ప్రయోజనాల కొరకి కేసీఆర్ ఇచ్చేటువంటి సూచనలు ఏంటి, సలహాలు ఏంటి అనేది
ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇంతవరకు చేసింది ఏంది, అసలు చేయబోయేది ఏంది, ఈ కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సంబంధించినటువంటి ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఎలా మరమ్మతులు చేయబోతున్నారు అనే దానిపైన, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి కౌంటర్ ఏ విధంగా ఇస్తారు అనేటువంటి కోణంలో సైతం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక యుద్ధ వాతావరణమే కనబడుతుందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా సో అంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య రేటింగ్ వార్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ హీట్ అయితే మనకు కనిపిస్తుంది. సో వైపేమో మేడిగడ్డ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ స్పీచ్ ఉంటే, మరోవైపు జగిత్యాల్లో జీవన్ రెడ్డి చేరిక సభ ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ కాబోతా ఉన్నారు. ఈ రెండు సభలు సో ఇటు పొలిటీషియన్స్తో పాటు అండ్ కార్యకర్తలు అండ్ కామన్ వ్యూవర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈవినింగ్ 6:15కి స్టార్ట్ అయ్యేటువంటి ఈ రెండు స్పీచ్లు సో మీడియా కవరేజ్ ఎట్లా ఉండబోతుంది, ఎవరి స్పీచ్ని ఎక్కువగా మరి సామాన్యులు కార్యకర్తలు చూడబోతున్నారు ఒక ఇంట్రెస్టింగ్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం ఈవినింగ్ ఏం జరగబోతుంది, ఇద్దరి నేతల మధ్య మరి సోషల్ మీడియాలో ఏ రకమైనటువంటి వ్యూవర్షిప్ వార్ ఉండబోతుంది, ఎంతమంది మరి ఇటు ముఖ్యమంత్రి అటు ఏది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరికి సంబంధించినటువంటి లైవ్ వాచింగ్లో ఎటువంటి పోటీతో మరి వీళ్ళ లైవ్ వాచింగ్ ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా మీడియాను డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనే ఒక ఆరోపణ అయితే మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.